అసలు విశ్వాంబర మూవీ రిలీజ్కి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా? సీజీ వర్క్కి నిజంగా అంత టైం పడుతుందా? అసలు ఒక సినిమా సీజీ వర్క్కి అంత టైం ఎందుకు తీసుకుంటారు? వీటన్నింటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. చిరంజీవి గారి విశ్వాంబర మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినా ఈ మూవీ సీజీ వర్క్ కంప్లీట్ అవ్వకపోవటం వల్ల సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మూవీ టీం ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు, కానీ మూవీ మాత్రం రాదు. ఎందుకు అలా అవుతుంది అంటే దానికి మూవీ టీం చెప్పే రీజన్ సినిమా సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం కోసం సినిమా ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్తున్నారు. అసలు నిజంగా సీజీ వర్క్ కి ఇంత టైం పడుతుందా? దీనికి ఎగ్జాంపుల్ కి మనం చిరంజీవి గారి అంజీ మూవీనే తీసుకుందాం. అప్పట్లో చిరంజీవి గారి అంజీ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి 7 years పట్టింది. ఎందుకంటే కారణం సీజీ వర్క్. ఆ మూవీలో విఎఫ్ఎక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసిన విషయమే. అప్పట్లోనే ఆ మూవీకి ఆ రేంజ్ విజువల్స్ ఇచ్చారంటే ఆ సినిమాని రెడీ చేయడానికి వాళ్ళు తీసుకున్న టైము, వాళ్ళ పడ్డ హార్డ్ వర్క్ అనే చెప్పాలి. సరే, ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పట్లో లేదు, అందుకే అంజీ సినిమాకి 7 years పట్టింది. 1997 మేలో స్టార్ట్ చేసిన సినిమా 2004 January 15th అయితే రిలీజ్ అయింది. అప్పుడున్న టెక్నాలజీతో చాలా కష్టపడి ఆ రేంజ్ విజువల్స్ అయితే రప్పించారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యేలోపు చిరంజీవి గారు వేరే చాలా సినిమాలు కూడా చేశారు. సరే, అప్పుడున్న టెక్నాలజీకి వాళ్ళు అనుకున్న అవుట్పుట్ తీసుకురావడానికి సీజీ వర్క్ కి అంత టైం పట్టింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయింది. కానీ విశ్వాంబర మూవీకి ఎందుకు అంత టైం పడుతుంది? మనలో చాలా మంది అనుకున్నట్టుగా సీజీ వర్క్ అంత ఈజీ ఏం కాదు. టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అయినా సరే సీజీ వర్క్ అంటే చాలా కష్టమే. ఏదన్నా కొంచెం తేడా పాడ వచ్చినా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. అందుకే మీకు రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో కూడా కొన్ని చోట్ల ఏఐని యూజ్ చేసినా సరే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి అది చూడటానికి ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. ఒక రేంజ్ విజువల్స్ తో ఉండాలంటే మంచి సీజీ వర్క్ అయితే ఉండాలి. అయితే సీజీ వర్క్ చేయడం అంత కష్టమా? అసలు సీజీ వర్క్ లో ఉండే కష్టాలు ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. రిపీటెడ్ వర్క్. సీజీ వర్క్ లో ఒకే పనిని పదే చేయాల్సి రావడం కొంతమందికి ఇది చాలా బోరింగ్ గా విసుగ్గా అనిపిస్తుంది. అందుకే సీజీ వర్క్ చేసే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్, సినిమా బడ్జెట్. ఇంత కష్టమైన సీజీ వర్క్ నుంచి బెస్ట్ అవుట్పుట్ రప్పించాలంటే అందుకు బడ్జెట్ కూడా ప్రధాన కారణం అవుతుంది. ఒకవేళ సరైన బడ్జెట్ లేకపోతే విజువల్స్ అనుకున్నట్టు లేకపోయినా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఒకవేళ ఇలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీజీ వర్క్ జరిగిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు చేసిచ్చిన అవుట్పుట్ డైరెక్టర్ కి నచ్చకపోతే చాలా సార్లు అది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కి మనం ఇప్పుడు రోబో 2.0 గురించి మాట్లాడుకుందాం. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ గారు తీసిన రోబో 2.0 మూవీ మీకు గుర్తుంది కదా? ఎందుకు గుర్తుండదు? అప్పట్లో చాలా మంది ఆ సినిమా వస్తే చిన్నపిల్లల సినిమా అని తీసి పడేసాం కదా. పైగా అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మనందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తూ గ్రేట్ విజువల్స్ తో వచ్చిన మూవీ. కానీ మనం అందరం చేసే తప్పు గురించే మాట్లాడుతూ వచ్చిన సినిమా కాబట్టి మనకు ఆ మెసేజ్ నచ్చదు కదా. మనకు అసలు మెసేజ్ ఇస్తూ వచ్చే సినిమాలే పెద్దగా నచ్చవు. మనకన్నీ క్రైమ్ థ్రిల్లర్ మూవీసే నచ్చుతాయి. సర్లే, ఆ విషయం పక్కన పెడదాం. అయితే రోబో 2.0 మూవీ విఎఫ్ఎక్స్ గురించి ఆ మూవీ టీమ్ ఎంత కష్టపడిందో మీకు తెలుసా? ఫస్ట్ అయితే శంకర్ గారు ఆ మూవీ సీజీ వర్క్ కోసం ఒక విదేశీ విఎఫ్ఎక్స్ కంపెనీతో మాట్లాడి కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారంట. కానీ ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ మాత్రం ఒక 6 నెలల్లో ఫైనల్ అవుట్పుట్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం అని స్టార్టింగ్ లో చెప్పినా 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, మాకు ఇంకొక 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారంట. కానీ ఇక్కడ వచ్చిన ఇష్యూస్ ఏంటంటే చాలా సార్లు ఈ విఎఫ్ఎక్స్ కంపెనీలు వాళ్ళు మూవీ టీమ్ కి ఎప్పటికప్పుడు అవుట్పుట్ చూపించారు. ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ మాత్రమే చూపిస్తారు. సో 2.0 విషయంలో కూడా అదే తలనొప్పిగా మారింది. అయితే విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు ఇంకో 6 months టైం అడిగితే సరే అవుట్పుట్ బెస్ట్ గా రావాలి కదా అని చెప్పేసి డైరెక్టర్ శంకర్ గారు ఇంకో 6 months టైం ఇచ్చారు. అయితే ట్విస్ట్ ఏంటంటే 6 months కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకొంచెం టైం కావాలి అని అడుగుతుంటే ఇంత టైం తీసుకుంటున్నారు, అసలు మీరు చేసిన వర్క్ చూపించమని అడిగితే వాళ్ళు చేసింది అసలు ఏ మాత్రమూ నచ్చలేదంట శంకర్ గారికి. మన క్రియేటివ్ డైరెక్టర్ మైండ్ లో విజువలైజ్ చేసుకున్నది వేరు, వాళ్ళు అప్పటి వరకు సీజీ వర్క్ లో రప్పించిన అవుట్పుట్ వేరు. దీంతో శంకర్ షణ్ముగన్ గారికి చిరాకు వచ్చి ప్రొడ్యూసర్స్ ని బతిమాలుకుని ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం మళ్ళీ ఇంకో విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇచ్చారంట. ఇలా ఎంతో కష్టపడితే సంవత్సరాల టైం పట్టేసి బడ్జెట్ కూడా అనుకున్న దానికన్నా పెరిగిపోయి ఆయన సాటిస్ఫై అయిన విజువల్స్ తో 2.0 మూవీ అయితే రిలీజ్ అయింది. కానీ మనం అందరం దాన్ని ఒక చిన్నపిల్లల మూవీగా తీసి పడేసాం. నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేశా. నాకు ఆ కాన్సెప్ట్, సినిమాలో ఉండే మెసేజ్ అండ్ ఆ విజువల్స్ చాలా ఎగ్జైట్మెంట్ ని ఇచ్చాయి నాకు. కానీ నాకు అప్పట్లో మూవీ టాక్ విన్నాక అందరూ చిన్నపిల్లల సినిమా అని అంటుంటే మూవీకి రావాల్సినంత సక్సెస్ రాకపోయేసరికి నాకు కొంచెం బాధగా అనిపించింది. సరే, ఇదంతా నేను అసలు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం మూవీ టీం పడే కష్టాల గురించి చెప్పడం కోసం చెప్తున్నా. ఇంకా విశ్వాంబర మూవీ విషయానికి వస్తే ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినా సీజీ వర్క్ కోసమే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటున్నామని అన్నారు. విశ్వాంబర మూవీ నుంచి స్టార్టింగ్ లో వచ్చిన గ్లింప్స్ అందరికీ గుర్తుండే
ఉంటుంది. అది చూసి అందరూ చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. అప్పుడు చిరంజీవి గారు అండ్ మూవీ టీం బలంగా ఫిక్స్ అయ్యారు, ఈ సినిమా ఎంత లేట్ అయినా సరే ద బెస్ట్ అవుట్పుట్ తోటే రిలీజ్ చేద్దామని చెప్పి. సో వాళ్ళు చాలా టైం తీసుకుని మంచి అవుట్పుట్ వస్తుంది అనే నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. అందులో విజువల్స్ అయితే అద్భుతంగానే ఉన్నాయి. ఇది సరిగ్గా 1 year బ్యాక్ చిరంజీవి గారి బర్త్డే టైంలో వచ్చింది. అప్పుడైతే మూవీ టీం ఫిక్స్ అయిపోయారు, ఇదే రేంజ్ లో సీజీ వర్క్ ని కంప్లీట్ చేసి ఈ సినిమా చిన్నపిల్లలకి బాగా నచ్చే విధంగా ఉంటుంది కాబట్టి మూవీని 2026 సమ్మర్ లో రిలీజ్ చేద్దామని మూవీ టీం అనుకున్నారు. కానీ ఒక మూవీ షూటింగ్ అయితే అనుకున్న టైంలో కంప్లీట్ చేయగలమేమో గానీ సీజీ వర్క్ అయితే అలా కాదు కదా. సో అందుకే వాళ్ళు అనుకున్న అవుట్పుట్ తో సీజీ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యి ఉండదు. కానీ ఇప్పటికే వాళ్ళు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చాలా సార్లు చెప్పుకుంటూ వస్తూ అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయలేకపోవడంతో ఈసారి కన్ఫర్మ్ గా ఈ టైంకి అవుతుంది అనుకున్నప్పుడే మూవీ రిలీజ్ గురించి మాట్లాడదామని సైలెంట్ గా ఉన్నారని నేను అనుకుంటున్నా. అప్పట్లో అంజీ మూవీ లేట్ అయినట్టుగానే ఇది కూడా లేట్ అయినా సరే ద బెస్ట్ విజువల్స్ తో ఈ సినిమా వచ్చి మంచి సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలు చాలా మందికి చిన్నపిల్లల సినిమాల్లా కనిపించవచ్చు కానీ చిన్నపిల్లలకి అండ్ అలాగే నాలాంటి సినిమా ప్రేమికులకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే విశ్వాంబర సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి సినిమా కబుర్ల కోసం అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.